రాజకీయం సినిమా గమ్మతి చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. కేసీఆర్ మారుతున్నాడట. ఇప్పుడున్న ఇల్లు వచ్చే లీడర్లు కార్లతోని జాగా నిండుతుందట ఫుల్లు. బాబు సారైండు కొత్తగా న్యూస్ ప్రజెంటరు. పంక పార్టీ తీరు నడుచుకున్నాడు బరాబరు. నీళ్ళ కోసం ఖాళీ బిందెలతో పడుతురు కుస్తీ. ఎండలకు తిప్పలు పడుతుంది పట్నంలో ఒక్కో బస్తీ. ఈ నీళ్ళ గోసలు పాడుగాను బెంగళూరులో లెక్కనే మన పరిస్థితి కూడా అయ్యేటట్టున్నది కదా. ఇప్పటికీ చాలా జాగలల్లా నల్ల వారం 10 దినాలైనా వస్తలేదు. అందరికీ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. ఇక బస్తీల పొంటి ఉండేటోళ్ళకైతే నీళ్ళ కోసం కుస్తీలు పడే కథ అవుతున్నది. కథ చూస్తుంటే ఇంకా జోరెండలు కొట్టే వరకు ఏమవుతుందో ఏం పాడో. హైదరాబాద్ లో నీళ్ల కోసం ట్యాంకర్లు ఎంబడి ఉరికే సీన్లు ఇంతకు ముందు షానైనాయి. ఎన్నో పల్లెటూర్ల సీన్ కాదు ఇది, పట్నం నడి సెంటర్ల సీన్ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ పొడుతున్న బస్తీలా నీళ్లు లేక మున్సిపాలిటీ ట్యాంకర్ వస్తే ఆ నీళ్లను పట్టుకునేందుకు ఆడోళ్ళంతా బిందెలతోటి కుస్తీలు పట్టిండ్రు. ఇట్లా ఒక్క క్యాన్ నీళ్లు నింపుకునేందుకు కాందానంతా కదిలి రావాల్సి వచ్చింది. ఆడోళ్ళు నీళ్లు పడుతుంటే మోగోళ్ళు మోసుకుపోతున్నారు. పండ్లకు పోయేటోళ్ళు పనిడ్చబెట్టి నీళ్లు పట్టుకునుడే పెద్ద పని అయింది. ఓరల్ బడికి పోవుడు బంద్ పెట్టి ట్యాంకర్లు వచ్చినప్పుడు నీళ్లు పట్టే కథ అవుతుంది. ఈ ట్యాంకర్ కూడా రోజు రాదట. ఎన్నడో వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు పంపితే వస్తుందని అంటున్నారు బస్తీ జనాలు. ఇక అప్పటిదాకా తానాలకు చెప్పాలకు బొట్టు నీళ్లు వాడుకునేడే అవుతుంది. మరి సర్కారోళ్ళు బద్నం కాకముందే నీళ్ల గోసలు తీర్చే ఉపాయం చేస్తే మంచిగుండు. అసలే ఎండుకాలం వస్తున్నది. పైలం జర నీళ్లు అడ్డగోలు ఖరాబ్ చేయకుర్రి. హవ్వా కొన్నంత రాగం తీసి గోరంత పాట పాడినట్టు అయింది కదా బీఎస్పీ పరిస్థితి. ఏనుగుపాటి కార్ల షికారి చేసేటందుకు పొత్తు కూడింది కదా. ఇక ఆ పొత్తులో కూడా ఎసొంటి సీట్లు వచ్చినాయో చూస్తే ప్రవీణ్ సార్ను పవనాల లెక్కనే త్యాగమూర్తి వయ్యా అని అనాలనిపిస్తుంది. ఆంధ్రలో పవన్ కళ్యాణ్ సారు, తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ సారు భలే త్యాగమూర్తులున్నారు. పొత్తు అనుకుంటా పెద్ద పార్టీ పంచన చేరి గెలవము గెలవలేము గెలవబోము అని తెలిసిన సీట్లు ఇస్తే కూడా కండ్లకు అద్దుకొని మహాప్రసాదం అని గైకొనుడు చూస్తుంటే ఓటర్లకే జాలేస్తుందట. కారెక్కిన ఏనుగు పార్టీకి కేసీఆర్ సార్ నాగర్ కర్నూలు హైదరాబాద్ సీట్లు ఇచ్చిండు. కానీ హైదరాబాద్ లో ఓవైసీ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేళ్లు కట్టేసినట్టే. పోని ఆడేమన్నా బీఎస్పీకి బీఆర్ఎస్ కు ఓటు బ్యాంక్ ఉందా అంటే అది లేదు. అదిగాక ఎట్లా చూసుకున్న పాత బస్తీ పతంగి పార్టీ బీఆర్ఎస్ కు పొత్తుల పార్టీ లెక్కనే ఉన్నది. అధికారికంగా పొత్తు లేకున్నా పతంగి పార్టీ కారు పార్టీ తోటి అంటగాగుతుంది ఇప్పటికి కూడా. మరి అట్లా చూసుకున్నా పతంగి పార్టీ మీద బీఎస్పీ పోటీ అంటే మిత్రభేదం తప్పినట్టే కదా అని కొందరికి అనుమానాలు వస్తున్నాయి. మిత్రధర్మం మామన్న ఓవైసీ మీద ఎట్లయినా బీఎస్పీకే కాదు కారు పార్టీ క్యాండిడేట్ పోటీ చేసినా గెలవడు కాబట్టి కంటి తుడుపు కింద ఏదో సీట్ ఇచ్చినమా పోటీ చేసినమా అన్నట్టు ఇజ్జత్ కాపాడుకుంటే అదే 10,000 అనుకున్నట్టున్నారు అని ఇంకొందరు నిపుణులు అనుకుంటున్నారు. ఏమైనా కూడా ఎంపీ సీట్ల పొత్తుల కేటాయింపు చూస్తుంటే ఏనుగు పార్టీకి ఈసారి కూడా అస్సామే అయ్యేటట్టున్నదని విశ్లేషకులు విశేషంగా చెప్పుకుంటున్నారట. వానకాలంలో కప్పెల బెకబెక ఎంత కామనో ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిపక్ష లీడర్ల మీద దాడులు కేసులు అవడం అనేది అంతే కామను. ప్రతిపక్ష పార్టీ నేతలను తొవ్వకు తెచ్చుకునేటందుకో భయపెట్టించుకునేటందుకో ఏ పార్టీ అయినా చేసేది గిదే. ఏ చరిత్ర చూసుకున్నా గిదే సీన్ రిపీట్ అవుతుంది. అప్పుడు కార్పాటోలు చేసిండ్రు, ఇగో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తుండ్రు. దొందే పాపం కార్పాటోలకు కష్టకాలమే నడుస్తుందిగా. పవర్లు ఉన్నప్పుడు 3 ఉష్క ర్యాంపులు 12 ఉష్క లారీలతోటి మస్తుగా నడిచిన ఇసుక దందాలు గ్రైనేట్ దందాలకు ఇప్పుడు గడ్డు కాలమే వచ్చింది. అప్పుడంటే పవర్లు ఉన్నారు కాబట్టి రూల్స్ ఏం పని చేయలే. ఇప్పుడు పవర్ పోయేసరికి రూల్స్ బాగా పనిచేస్తున్నాయి. గట్లనే పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ చేస్తుండని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్న బ్రదర్ మధుసూదన్ రెడ్డి అన్నని మిడ్ నైట్ అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. మంత్రి దామోదర్ అనే పోలీసులని ఎగదోషిండని హరీష్ సార్ అంటున్నాడు. మధుసూదన్ నడిపిస్తున్న క్వారీలు క్రషర్ల పక్క పొంటి కాంగ్రెస్ వాళ్ళవి కూడా ఉన్నాయి. అవిటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయి. ఒక బీఆర్ఎస్ లీడర్లని టార్గెట్ చేసి కేసులు పెడుతుండ్రా అని గరమైండు. ప్రజలకు సేవ చేసుడు కంటే ప్రతిపక్షాలను ఏడిపించుడే పెద్ద పనిగా పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డాడు. పార్టీ మారాలనే ఇట్లా బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తుండ్రని అనుకొస్తుండు. చూడాలి మరి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. తలాపున వారుతుంది గోదారి, రైతన్న మన షేను శెల్క ఎడారి అని ఉద్యమ కాలంలో నాటి పాటలను మళ్ళా ప్లేలిస్ట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యేంది యాసంగి పంటలకు నీళ్ళు లేవని రైతులో దిక్కు, తాగేతందుకు నీళ్ళు లేవని ఊర్ల పొంటి జనాలు ఇంకో దిక్కు జంగులేపుతుండ్రు కదా. మొత్తము కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టిందన్న సిచ్యువేషన్ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు లేనట్టే ఉన్నది. అనుకోని కరువు సర్కార్ భుజాల మీద బరువు పెంచుతున్నట్టే ఉన్నది. ఇప్పటికే శాన జాగలల్లో పంటలకు నీళ్లు లేక నెర్రలు వాస్తే అగ్గంటు పెడుతున్నారు. కొంతమంది అయితే గోదలను మేతకు దోలుతుండ్రు.
ఇక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సొంత ఇలాకల తలాపుకు గోదావరి వాడుతున్నా కూడా నీళ్లు గతిలేవని ఈ రైతన్న రోధిస్తున్న తీరు చూస్తుంటే కండ్లల్లా నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఖుద్దు మంత్రి ఇలాకల్నే గిట్లుంటే కాడమ జాగలల్ల పరిస్థితి ఎవరు పట్టించుకుంటారని ప్రతిపక్షం మండిపడుతున్నది. జర రిజర్వాయర్లల్లా నీళ్లు అడుగంటక పోకముందే రైతులకు జర నీళ్ళు ఇడిచి ఆదుకుంటే సర్కారుకు కూడా మంచి పేరు ఉంటది. కానీ ఇప్పుడు నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేసుకుంటురా ఎట్లా అనిపిస్తున్నది రాష్ట్రంలో పరిస్థితి చూస్తాయి. కేసీఆర్ సార్ ప్రజల కోసం లక్షల కొద్ది డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు కానీ ఆయన కోసం ఒక్క సొంతింటిని కూడా కట్టుకోలేకపోయిండు పాపం. కంచెంత ఇల్లు కట్టి అందులో దిప్పి కొడితే 10 ఇండ్లు కూడా ఉండకపోయే. ఇగో ఇప్పుడు నాకంటూ ఒక సొంత ఇల్లు లేకపోయే అని బాధపడుతున్నాడు. గవర్నమెంట్ క్వార్టర్స్లకు మారదామా అని ఆలోచిస్తుండట. అరే అవునుల్లా నమ్మతలేరా? అయితే మీరే చూడండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటుంటారు పెద్ద మనుషులు. పార్టీ పాలన పేరు అనుకుంటా తిరిగి కేసీఆర్ సార్ సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయిందట పాపం. పింకుపాటి అధికారంలో ఉన్నప్పుడు అద్దాల మేడా సోంటి ప్రగతి భవన్ ను కట్టిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఆయనతో నందినగర్ లో ఉన్న పాతింట్లకు పోయిండు. ఇప్పుడు ఆడనే ఉంటుండు. అయితే ఇన్నొద్దులు కంచంత ఇంట్లుండి ఇప్పుడు ఇరికింట్లుండు అయితలేదట కేసీఆర్ సార్ తోటి. దినాం వచ్చిపోయే కార్లు లీడర్లు కార్యకర్తలకు ఆ ఇల్లు ఏ మూలకు సరిపోతలేదట. ఇంకో దిక్కు నందినగర్ కాలనీ జనాలకు కూడా దీంతో సమస్య అవుతుందట. ఇల్లు నన్న పెద్దగా చేసుకొని లేకపోతే ఇంకో కాడికన్నా మార్చుకోండి, అంతేగాని మాకు ఇట్లా ఇబ్బంది పెట్టకురి అని కేటీఆర్ సార్ కు కంప్లైంట్ చేశారట కాలనీ జనాలు. కేటీఆర్ సార్ ఇప్పుడు ఆ ఇంటి పని మీదనే తిరుగుతుండట. కానీ కేసీఆర్ సార్ కు ఆ ఇంటిని నిడిచబెట్టి ఏడికి ఓ బుద్ధి అయితలేదట. ఆయనకు నందినగర్ ఇల్లు ఒక సెంటిమెంట్ అట. ఇక చేసేదేం లేక పక్క పొంటున్న ఒక ఇల్లును కొనుక్కురట. ఇప్పుడు ఆ రెండింట్లను కలిపి ఒకటే ఇల్లును తయారు చేస్తారట. అయితే అది కంప్లీట్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఓ 2-3 ఏళ్ళు ఇంకేడనైనా ఉందామనే ఆలోచన చేసిరట. ప్రధాన ప్రతిపక్ష లీడర్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన కుందన్ బాగ్లుండే గవర్నమెంట్ కోట్రస్ లా ఒక చిన్న పార్టీలు నియొచ్చని అంటున్నారు. దీనికోసం ఓ 4 కోట్రస్లు చూసిండ్రట. అందులో ఏది బాగుంటే దాంట్లోకి షిఫ్ట్ అవుతాడట. అప్పట్లో జానారెడ్డి సార్ ఉన్న కోట్రస్ బాగానే ఉందని అయితే చూచాయిగా చెప్పిండట కేసీఆర్ సారు. చూడాలి మరి ఎప్పుడు షిఫ్ట్ అవుతాడు. అంత పెద్ద ప్రగతి భవన్ కట్టి ఇప్పుడు అదే ప్రగతి భవన్ ఎదురుగా గవర్నమెంట్ కోట్రస్ లో ఉండవలసి వస్తుందని కళలు కూడా అనుకొని ఉండకపోవచ్చు కేసీఆర్ సారు. అరుగు మీద కూర్చొని షిట్టి అని కూతేసిన. ఏందక్క ఊకే పిలుస్తావు అని పక్కింటి షిట్టి షిర్రు బొర్ర ఆడుకుంటూ వచ్చింది. వాస్తవానికి నేను పిలిచింది పక్కింటి షిట్టిని కాదు, ఎదురింటి షిట్టిని. ఒకటే పేరు, ఇద్దరు మన క్లోజే. ఏముంది, ఇద్దరికి సింక్ అయ్యింది. సేమ్ గిట్లనే పిఠాపురం టికెట్ల కాడ పంచాది జరిగి వర్మను కార్మానికి వదిలేసింది. ఇంతకు ఈ వర్మలో లేదో తెలుసుకుందామా? ఈ రామ్ గోపాల్ వర్మ ఉండే తానుండడు, అన్నిట్లా ఏలు పెట్టి హెల్ప్ చేస్తాడు. జనసేన పేప పవనాల్ సారు పిఠాపురంకెళ్ళి నిలబెడతా అని అనౌన్స్మెంట్ చేసిందే ఆలస్యం. ట్విట్టర్లో అందుకుండు వర్మ సారు. ఏదో నేను పిఠాపురంలో నిలబడతా, ఇక దినాం అందుబాటులోనే ఉంటా అని ఏదేదో అనేసరికి పవన్ కళ్యాణ్ సార్ మీద పోటీ చేస్తాడనే ప్రచారం జరిగింది. సేమ్ దీనికి సింక్ అయ్యేటట్లే వర్మ అభిమానులు టీడీపీ జెండాలందా అలగబెట్టిర్రు. జనసేన ఆఫీస్ కు కూడా అగ్గిపెట్టిర్రు. ఏయ్ ఎవరయ్యా మీరంతా అని అడిగితే వర్మ అభిమానులం అని చెప్పిర్రట. ఇంకేముంది, రామ్ గోపాల్ వర్మనే వైసీపోలతోనో లేక వర్మ ఫ్యాన్స్ తోనో టీడీపీ జనసేన జెండాలను దలగబెట్టించిండని టామ్ అయ్యింది. కట్ చేస్తే తెర మీదకి ఇంకో వర్మ వచ్చిండు. ఆ ఫ్యాన్స్ అభిమానులు ఈయన మనుషులేనట. ఈ వర్మ అసలు పేరు ఎస్వీఎస్ వర్మ. 2014 ఎలక్షన్లల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిండు. అటెన్క టీడీపీలో షేరికైండు. 2019లో ఓడిపోయిండు. ఈసారి కూడా పిఠాపురంకెళ్లే పోటీ చేసి గెలవాలని 5 ఏళ్ల సంద ఆడనే పనిచేస్తుండు. పొత్తులల్లా ఆ సీటును జనసేనకిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సారు ఆడికెంచి పోటీ చేస్తుండు. ఇక దీన్ని జీర్ణం చేసుకోలేకనే వర్మ ఫ్యాన్స్ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు. అదే టైంలో మన ఆర్జీవి సారు సడన్ డెసిజను, నేను పిఠాపురంకెళ్ళి నిలబెడతా అని ట్వీట్ చేసిండు. ఇక్కడ ఈ వర్మ అక్కడ ఆ వర్మ, అసలు ఎవరేమన్నారో తెలియక కన్ఫ్యూజన్ లో జనాలు ఆగమైండ్రు. ఆర్జీవి దీని మీద క్లారిటీ ఇచ్చుడుతో నీళ్ళొల్లి సల్లబడ్డది. ఇట్లుంటది మన వర్మ సార్ తోని ముచ్చటంటే. తెలుగు రాష్ట్రాలల్లా అప్డేట్ లీడర్ ఎవరున్నారా అని అంటే అందులో ఫస్ట్ వినిపించేది మన బాబు సార్ పేరే. ఆయన దేంట్లో తక్కువ ఉన్నాడో చెప్పుండ్రి. టెక్నాలజీకి పురుడు పోసిందే బాబు సారు. సాంకేతికత అనే ఇంట్లో సాంపిజల్లి సయమాన్ కట్టిందే ఆయన. అందుకే మార్కెట్లకి ఎసోంటి కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని అందిపుచ్చుకొని ఆకలింపజేసుకుంటాడు. ఇగో మీరే ఒకసారి చూడుండ్రి బాబు సార్ ఏం చేస్తుండో. చంద్రబాబు సార్తో పెట్టుకుంటే చెడు కూడా ఆడినట్టే ఉంటది కథ. విమర్శ చేసుడు సురి చేస్తే పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా ఉరికొచ్చి అపోజిషన్ లో కూర్చుంటారు. సార్ అంటే గంత భయం. మళ్ళా ఈసారి ఎట్లయినా చేసి జగన్ సార్ పని పట్టాలని అనుకుంటుండు బాబు. అందుకే ఎప్పుడు చేసినట్టు ప్రచారం చేసుడు కాకుండా డిఫరెంట్ గా పార్టీకి ప్రచారం చేయాలని ఆలోచించి ఇగో ఇట్లా న్యూస్ ప్రజెంటర్లు పొద్దుగాల పేపర్లు ముంగటేసుకొని డిస్కషన్లు చేస్తుంటారు కదా. సేమ్ అట్లనే ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని ప్రజెంటేషన్ ఇచ్చిండు. వైసీపీ పాలన వచ్చిన కానుంచి జరిగిన అవినీతి అక్రమాలు ఏంటి అన్ని చెప్పిండు. అట్లనే వైసీపీ లీడర్లతోని ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏందో చదివినిపించిండు. టీడీపీ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లుండనో కూడా చెప్పేసిండు. ఇక ఇదంతా చెప్తుంటే బాబు సార్ కోపం కొట్టుకొచ్చింది. ఏం తమాషా అవుతున్నదా నకరాలా అని ఉగ్ర రూపం దాల్చి మాటలతోనే ఉరికిచ్చినంత పని చేసిండు. ఆ సార్ ఏమో అంటారు, చెప్పురి ఇంటాం జరా.
ఆడుకుంటారా మీరు? అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. శరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనేయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా